కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యాబలాకృత్య భుక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మనం ఈరోజు ధనుర్మాసంలో 7వ రోజు వ్రతాన్ని ఆచరించుకుంటున్నాం. మనకి అమ్మవారిని అందరినీ కలుపుకొని వాళ్ళకి కలిగిన సందేహాలను కూడా నివృత్తి చేసి ఆ భగవానుడే మనకి సర్వదా రక్షకుడు, ఆయన మనకి అన్ని ఇవ్వగలిగిన వాడు అని వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళందరినీ కూడాను వ్రతానికి సంసిద్ధులే ఆమె బయలుదేరి వెళుతుంది. అలా వెళుతుండగా కొంతమంది మిస్సింగ్ అయిపోయారు అందులో. ఎందుకంటే కృష్ణుడు చెప్పారు, ఎవరైతే అందరూ ఇక్కడ చేరున్నారో వీళ్ళందరూ కలిసి ప్రొద్దున రండి, మీకు స్నానానికి కావాల్సిన పరికరాలని నేను అందజేస్తా అని చెప్పారన్నమాట. సో అలాగే కొంతమంది మిస్ అయిపోతే మళ్ళీ ఆయన లెక్క పెడితే ఎక్కడ ఇదవుతుందో అని అందరూ కలుపుకొని వెళ్ళాలి. అదేంటండి, భగవంతుడు ఎవరైనా వాళ్ళు పొందొచ్చు కదా అని అంటే అలా కాదంటే మనకి భగవంతుడి యొక్క అవతారం స్వరూపం అందదు, మన బుద్ధికి అది అందదనమాట. అప్పుడప్పుడు మనకి భగవద్ అనుగ్రహం నాకు కలిగిపోయింది కదా అని సంసారంలో ఎక్కడో ఒక చోట మూలన ఆగిపోవచ్చు. మనం అనుభవం కలిగింది కదా అని, స్వామనుగ్రహం కలిగింది అని, నాకు సిరి సంపదలు వచ్చాయని తదితరమైన అనుష్ఠానాలు మానేసి వాటినే భోగ్యంగా అక్కడే ఉండిపోవచ్చు మనం. లేదా కష్టం కలిగింది, ఆ భగవంతుడి స్వరూపమే లేదు అని భగవంతుని వదిలేసి దూరంగానే వెళ్ళిపోవచ్చు. అక్కడ ఎన్నో మనకి ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అవన్నీ కాకుండా తన యందు భక్తి కలిగిన వాడు తనకి తెలిసినటువంటి విషయాన్ని మనతో పంచుతూ స్వామి యొక్క ఆ భగవత్ సన్నిధానానికి ఎలా చేరాలో ముందుకు తీసుకెళ్లేవాడు కావాలి. అప్పుడే మనం అందులో ఆ దారిలో సవ్యంగా వెళ్ళగలుగుతాం. లేకపోతే భగవద్గీత అంత ఉపదేశం చేసిన వాడు విష్ణు సహస్రనామాన్ని ఉపదేశం చేయలేడా అండి? అయ్యా, ఇంత యుద్ధం చేశాము, ఇంత పాపం చేశాము, ఈ పాపాలన్నీ పోయి భగవంతుడి సన్నిధానానికి చేరాలంటే కో ధర్మ సర్వధా ధర్మాణం, ఏ మార్గాన్ని పట్టుకుంటే నీ దారిని చేరగలమో చెప్పు అని కృష్ణుని అడిగితే కృష్ణుడే చెప్పచ్చు కదండి. ఎందుకు చెప్పలేదు ఆయన? 700 శ్లోకాలు ఉపదేశించి యుద్ధం పూర్తయిన తర్వాత అర్జున దిగవయ్యా అంటే, నేను ఇప్పుడు చక్రవర్తిని, నువ్వు వచ్చి ఆ డోర్ తీస్తే నేను దిగుతా అన్నాడు మనవాడు. భగవద్గీత అంటే ఎక్కడ పోయిందో తెలియదు. తనే చెప్పాడు అనుకోండి తన వైభవాన్ని. నువ్వు ఇంట్లో వెళ్తారు, సాయంకాలం వెళ్ళగానే బాగా ఆకలిస్తుంటుంది, మంచి గులాబ్ జాము అమ్మగారు చేసి పెట్టి ఉంటారు. అది ప్రక్కన వాళ్ళ దగ్గరకు వచ్చి నేను తీగా ఉన్నాను అని తిన్నా అన్నాను అనుకుంటే మనం ఏం చేస్తాం? వీధిలో పరుగులు తీస్తాం, అవునా కాదండి? అలాగే భగవంతుడు ఎంత చెప్పినా తన సొంత డబ్బా తను కొట్టుకున్నట్టున్నారు కాబోలు, అందుకే బుర్రకి ఎక్కలేదేమో అని అసలైన ఎవరితో చెప్పించాలో వాళ్ళతో చెప్పించాలని ఆ కురుక్షేత్ర యుద్ధ రంగాన్ని తీసుకెళ్తాడండి. అప్పటికి ఎప్పుడు మార్గశిర మాసంలో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 11 రోజులకి భగవద్గీత బయటకు వస్తుంది. మన వాళ్ళందరూ భగవద్గీత కార్తీక మాస అమావాస్య రోజున స్టార్ట్ అయింది కదా, ఆ రోజు కదా మనకి యుద్ధం ప్రారంభమైంది. వాడు ఆ రోజే కదా ఆయన సమవేత గురువునికి నేను వీళ్ళతో యుద్ధం చేయాలయ్యా, ఎవడెవడు నాతో సమయించాలో వాళ్ళతో యుద్ధం చేస్తా, నేను నన్ను తీసుకెళ్ళు అన్నాడు. ఇందులో అయ్యా వీళ్ళందరూ చూస్తే పితా పుత్ర పౌత్ర వీళ్ళందరూ నా కొడుకులు, నా అన్నదమ్ములు, నా గురుగారు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళతో నేను ఎలా యుద్ధం చేయగలనయ్యా, వీళ్ళందరూ నా బంధువులే, వీళ్ళందరూ కూడా చంపి ఆ రక్తసిక్తమైన దాన్ని ఆ రాజ్యాన్ని నేను అనుభవించగలను అని అడిగిన క్వశ్చన్ కి ఈయన భగవద్గీత మొత్తం చెప్పాడు. ఈయన ఎప్పుడు చెప్పాడు? ఈయన అమావాస్య రోజు. మన వాళ్ళందరూ చాలా మంది ఇప్పుడు బయలుదేరారండి. మన పూర్వులందరూ కూడాను మార్గశిర శుద్ధ ఏకాదశి రోజునే గీతా జయంతిని చేసుకుంటారు. కానీ కొంతమంది ఇప్పుడు లేదా అమావాస్య రోజున కృష్ణుడు సాక్షాత్ అర్జునుడు ఉపదేశం చేశారు కనుక ఆ రోజే గీతా జయంతి చేయాలని వినడానికి ఇది లాజిక్ గానే ఉంటుందండి. మనం పుట్టినరోజు ఏ రోజు చేస్తామండి? మనకి ఏ రోజు చేస్తాం? మన పిల్లలు బర్త్డేస్ చేస్తున్నామా? ఏ రోజు చేస్తాం మనం? వాడు పుట్టిన తర్వాత. అంతకుముందు వాడు లేడా? తల్లి గర్భంలో ఉన్నాడా లేదా? మరి ఎందుకు బర్త్డేస్ చేయట్లేదు? అన్నిటికి
భూమి మీదకి వచ్చిన తర్వాత తనంతట తాను శ్వాస తీసుకున్న ఆ మొదలు క్షణమే వాడికి పుట్టినరోజుగా మనం భావిస్తున్నాం. అలాగే అర్జునుడు విన్నాడు ఆ రోజున, తన యందు వాడు తల్లిలాగా తన యందు ఉంది. కానీ సంజయుడు వాళ్ళ రాజుగారు ధృతరాష్ట్రుడు అడిగిన సమాధానానికి ప్రశ్నకి సమాధానంగా భగవద్గీతను మొత్తం అక్కడ జరిగినట్టుగా ఇలా చెప్పాడు అనమాట. అప్పుడే భూలోకానికి అందింది. అప్పటి వరకు అర్జునుడు అక్కడ సంజయుడు ఇద్దరు విన్నారు, ఇంకెవరు వినలేదు దాన్ని. ఆ యొక్క భగవతత్వాన్ని ఆయన చెప్పిన దాన్ని వాళ్ళిద్దరు విన్నారు అనమాట. వాళ్ళిద్దరు విన్నారు కనుకనే ఆ తర్వాత ఈయన ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత అయుత్సవాహ మామకా పాండవాశ్చయ, నా వాళ్ళు పాండవులు విడిదీసేసాడండి. ఈయన వాళ్ళు అన్నదమ్ములు కదా, బిడ్డలే కదండి. ఆయన అలా చెప్పలేదు. మా వాళ్ళు ఏం చేశారని అని అడగలేదు ఆయన. మామకాహ అంటే ఏమైనా రక్షించినవాడేమో. మామకాహ పాండవ, మా వాళ్ళు పాండవులు ఏం చేశారయ్యా అని అడిగారు. యుద్ధరంగానికి ఏం చేస్తారండి? భోజనశాలలో భోజనం తినకుండా అక్కడ యుద్ధం చేస్తారా ఏంటి? యుద్ధరంగానికి యుద్ధమే చేస్తారు కదా. ఎందుకు అడిగాడు ఆయన క్వశ్చన్? ఆ 11వ రోజు యుద్ధం ప్రారంభమైన 11వ రోజు భీష్మ పితామహుల వారు పడిపోతారు. భీష్మ పితామహుడు పడిపోతుంటే మా వాళ్ళు ఏం చేస్తున్నారు, పాండవులు ఏం చేస్తున్నారు? పాండవులు అంటే అతి ప్రేమ కదా. అందులో కూడాను పాండవులకి భీష్ముడు అంటే చాలా ప్రేమ, చాలా ఇష్టము. అలాంటి భీష్ముడు పడిపోతుంటే పాండవులు ఏం చేస్తున్నారయ్యా? మా వాళ్ళు భీష్ముడిని కాపాడుకోకుండా మా వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న క్వశ్చన్కి ఈయన మొత్తం చెప్పాడండి 11వ రోజు. అది ఆ చెప్పినటువంటి భగవద్గీత మన వాళ్ళ బుర్రకి ఎక్కలేదు. ధర్మరాజు అడిగిన క్వశ్చన్కి ఆ యుద్ధ రంగానికి ఆ క్షేత్రానికి అందరూ శవాలు పడి ఉంటాయి కదా. అది యుద్ధం మొత్తం అయిపోయింది. మార్గశిర మాస శుద్ధ ఏకాదశి వరకు కూడా నేను అపసేనమైన పడి ఉన్నాడు. ఆ రోజుని తన చేతి తప్పించాడండి భగవంతుని. కృష్ణుడు 2 చేతులు కట్టుకొని ఇలా నిలబడి నువ్వు చెప్పుతున్న యథాతథంగా అది సత్యము అని చెప్పాడండి. అంటే ఆచార్యుడు చే ఉపదేశం పడితే ఆ భగవద్ అనుగుణాలను ఎవడు అనుభవించి ఉంటాడో వాడు దాన్ని మనకి చెప్తే అప్పుడు మన సరైనటువంటి ద్రావులు మనం వెళ్ళగలుగుతాం. లేదనుకోండి మనకి కనబడిన రాళ్ల నమస్కారాలు పెట్టడం మొదలు పెడతాం. కనబడినటువంటి ఈ సమాజంలో కొత్తగా వస్తున్న దేవతలందరూ కూడా అక్కడే పట్టుకుని బాహలాడుకుంటూ ఉండిపోతుంటాం. కాదు, స్మృతి మన ఇంట్లో దీపం పెడుతుంటాం కదండి. దీపము గురువుగారు ఉంటారు. అందులో 2 ఒత్తులు వేస్తారు. ఒకటి స్మృతి, ఇంకోటి పురాణం. స్మృతి పురాణాలు. స్మృతి అంటే వేదం, పురాణం అంటే వ్యాసుల వారు మనకు అందించినటువంటి 18 పురాణాలు. అందులో ఆ 2 వేసి నూనెను పోసి వెలిగిస్తాం. ఆ గురుగారు స్మృతి ద్వారా పురాణాల ద్వారా భగవంతుడి యొక్క వైభవాన్ని నూనె దానితో భగవంతుని దర్శించగలుగుతాం. ఇది లౌకికం బయట కనబడింది. ఎందుకు దాంట్లో 2 ఒత్తులు వేయాలంటే కారణం ఇవి. మన వాళ్ళు ఇప్పుడు కొంతమంది 3 ఒత్తులు వేయాలండి, సాధ్యం త్రివర్తి సంయుక్తం అని చెప్తున్నారండి. ఇలా 3, 4 వేసుకుంటూ పోతున్నారు. 2 ఒత్తులు వేస్తారు. అందులో ఒకటి స్మృతి, 2వది పురాణం. అందులో విశ్వాసం అనేది ఉంటేనే ఆ స్మృతి పురాణాల్లో చెప్పినటువంటి భగవంతుడు మనకి సాక్షాత్కరిస్తాడు. లేదంటే ఆ భక్తి శ్రద్ధ లేకపోతే అవి సాక్షాత్కరించడం అనమాట. అలాగా ఆ ప్రేమ భగవంతుడి భక్తి కలిగిన వాళ్ళు భగవంతుడి యొక్క వైభవాన్ని చెప్పాలి తప్ప మనం ఎదుకుంటూ వెళ్ళాలంటే ఎక్కడో చెట్టు దగ్గర పుట్టు దగ్గర ఆగిపోతాం, మనం ముందుకు వెళ్ళలేమన్నమాట. అటువంటి భగవద్ అనుభవం కలిగిన వాళ్ళు ఈ 10 మంది గోపికలు మిస్ అయిన వాళ్ళు. అందులో నిన్న ఒక అమ్మవారిని లేపారు. ఆమెకు 3 గుర్తులు చెప్పారు. ఒకటవది అక్కడ పుళ్ళివాయి, అక్కడ ఉండేటువంటి దాన్ని ఏమంటారు, పక్షుల యొక్క అరుపు వినబడట్లేదా అని ఒక గుర్తు చెప్పారు. 2వ గుర్తు వచ్చేసి శంకు, అంటే వాళ్ళ ఊర్లో విష్ణుమూర్తి ఆలయం ఉంది. ఆ ఆలయంలో ఊదేటువంటి శంకు నాదాన్ని ధ్వనిని చెప్పారు. 3వది మెల్లగా అప్పుడప్పుడే లేస్తూ హరినామాన్ని పలుకుంటూ ముందు. ఎందుకంటే ఈ సకల సృష్టికర్త అయిన భగవంతుడి యొక్క భగవంత స్వరూపాన్ని తన ఆత్మ యందు తన మనస్సు యందు కలిగిన వాడు ఆ యోగులు మునులు. లేచి గబగబా పరిగెడితే ఎక్కడ ఆయనకి డిస్టర్బ్ అవుతుందో, ఆయనకి కష్టం కలుగుతుందో అని మెల్లగా లేచి వాళ్ళ యొక్క పనుల్లోకి వాళ్ళు జారుకుంటూ ఉన్నారన్నమాట. ఈ 3 గుర్తులు చెప్పారండి. ఈ 3 గుర్తులు కూడా మనకి వేదాన్ని ప్రారంభించడానికి ముందు ఋషులు పలికేటువంటి పలుకులు అంటారు. పక్షులని గురువులకి పోలుస్తుంటారు ఆచార్యులు. వాళ్ళు పక్షులు ఏం చేస్తాయండి, 2 రెక్కలతోటి
ఆకాశంలో విహరిస్తూ ఉంటాయి. అలాగే ఆచార్యులు కూడాను, గురువులు కూడాను రెండు జ్ఞానము అలాగే కర్మానుష్ఠానము అనేటువంటి రెండు రెక్కలతోటి భగవంతుడి యందు విహరిస్తూ ఉంటారు అంటారు. అందుకే గురువుని చెప్పారనమాట. హరి దాంట్లో ఆ గురువునికి సూచనంగా ఓం, దాని నాదమే శంఖు. శ్రీ గురుభ్యో నమః, ఇది వేదాన్ని ప్రారంభించడానికి ముందు చెప్తారు. తర్వాత ఏం చెప్తారు? హరి ఓం. శివుడైనా మధ్వుడైనా ఏ ఇతర వాళ్ళైనా వేదాన్ని ప్రారంభించాలంటే హరి ఓం విష్ణువు యొక్క నామాన్ని స్మరణ చేస్తే పలుకుతారంట. ఏ వేదాక్షరాన్ని యావంతి తావంతి హరినామాన్ని, ఒక్కొక్క అక్షరము కూడాను ఒక్కొక్క హరి మంత్రంతో, హరి అనే అక్షరంతో సమానము, పదంతో సమానము అంటారన్నమాట. అటువంటి వేద ప్రారంభాన్ని వేద మనయుక్తం విత్తాలు అని చెప్పారు కదా. ఈ విద్యుపావయి వేదానికి బీజం లాంటిది అని, ఆ వేదాన్ని ఎలా ప్రారంభిస్తారో అనేటువంటి దాన్ని నిన్నటి భాషలో అమ్మవారు తెలియజేశారనమాట. ఈ రోజు మరి ఏ గుర్తులతోటి అమ్మవారు మనకి జ్ఞానబోధన చేస్తారో ఈ రోజు భాషరాన్ని అనుసంధానం చేసుకొని మనము ఈ రోజు భాషణం యొక్క అర్థాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ తిరువడిగలే శరణం కీసిగి సెండ్రంగమానే చాత్తన్ கலந்து பேசன பேச்சரவம் கேட்டிடையோ பேய பின்னே காசம் பிறப்பம் கலகலப்பக்கை பேர்த்து வாடநலம் குஷலாய்ச்சியர் மத்தினால் ஓடை படத்த தயிரரவம் கேட்டிடையோ நாயக பெண்பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் తిరువేలోరెంబావాయ్. అమ్మవారు చెప్తున్నారు, నిన్నటేమో పక్షులు అరుస్తున్నాయి అని చెప్పారు. ఈరోజు కీసుకీసెండ్రం అంటే పక్షులు, భరద్వాజ పక్షులు మాట్లాడుతున్నాయంట. కీచు కీచు కృష్ణ కృష్ణ అని మాట్లాడుతూ ఉన్నాయంట. నిన్న పక్షులేమో అరుస్తున్నాయి అన్నారు, ఈరోజు పక్షులు మాట్లాడుతున్నాయి కదమ్మా. ఆ మాట్లాడే కలందు పేసిన మీద కొన్ని రెండు రకాలుగా మాట్లాడుతుంటారండి మన వాళ్ళు. మనసులోనే మాట్లాడుకుంటుంటారు. ఎదురు వాళ్ళని చూస్తే మనకి పడదు, లోపల కుదుకుతా ఉడికిపోతుంటుంది. ఎక్కడ దొరుకుతాడా, ఏం దొరుకుతాడా అని లోపల మాట్లాడుకుంటుంటాడు. ఎదుటి వాడి పైన ప్రేమ కలిగింది అనుకోండి, ఆ పక్క వాళ్ళు కలిసి వీడంటే అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అని 10 మందితో కలిసి చెప్తుంటారు. రెండు రకాల మాటలు మనకు బయట వినబడుతుంటాయి. అలాగే ఇక్కడ భరద్వాజ పక్షులందరూ కూడాను అవన్నీ కూడా కలిసి కలందు పేసిన పేచ్చరవం కేటిలయో, అవన్నీ కలిసి పలికేటువంటి పలుకులు నీకు వినబడట్లేదా తల్లి అని లోపల అమ్మవారు చెప్తున్నారు. నా అడిగింది ఏమంటారు, మీకు తెల్లారించడానికి ఏమంటారో గుర్తు అంటే వీళ్ళు కీసికి సెంట్రం ఆనయిచ్చాతం కలందు పేసిన పేచ్చరవం కేటిలయో అవన్నీ మాట్లాడుకుంటున్నాయమ్మా, ఆ మాటలు మీకు వినబడట్లేదా అని చెప్తారన్నమాట. ఇక్కడ భరద్వాజ పక్షులుగా మనకి ఇద్దరు భరద్వాజుల్ని అమ్మవారు మన ఇందులో సూచిస్తారండి. ఒకప్పుడు ఈ భరద్వాజ పక్షులు ఏం చేస్తాయంటే మాట్లాడు, ఎందుకంటే ఆహారానికి వెళ్ళాలి. ఇది ఒకటి తూర్పుకి వెళితే ఇంకోటి పడవరికి వెళుతుంది, ఇంకోటి దక్షిణానికి వెళుతుంది, ఇంకోటి ఉత్తరానికి వెళుతుంది. మళ్ళీ సాయంకాలం ఎప్పుడూ కలుస్తారు. అప్పటి వరకు విరుహలై ఉంటారు, ఒకటి కలిసి ఉంటారు కదా. అందుకని ఈ ఉదయానికి వాళ్ళంతా మాట్లాడేసుకుని అవి వెళ్ళిపోయి ఆ మాట్లాడిన మాటలను నెమరేస్తూ వాటికి కావాల్సిన ఆహారాన్ని స్వీకరిస్తుంటాయట. అలాగే భగవద్ అనుభవాన్ని అనుభవించి వాళ్ళు 10 చోట్లకు వెళ్ళి 10 మందికి భగవంతుడి యొక్క వైభవాన్ని చెప్తూ ఆ భగవంతుడి నామాన్ని స్మరిస్తూ భగవంతుడి యందే విహరిస్తూ వాళ్ళ యొక్క శేష జీవితాన్ని గడుపుతూ ఉంటారు పెద్దలు అని చెప్తారనమాట. మనకి భరద్వాజ మహర్షి ఆయన తపస్సు చేస్తాడని, తపస్సు చేసి బ్రహ్మగారిచే వరము పొందుతాడు. ఏం వరం పొందుతాడో తెలుసా? 3 పురుష ఆయువులు. అంటే మనకి 100 సంవత్సరాలు అనుకోండి, ఆయన 300 సంవత్సరాలు బతికాడట. 300 సంవత్సరాలు ఏం చేసేవయ్యా అంటే ఆయన 300 సంవత్సరాలు వేద అధ్యయనం చేస్తూనే ఉన్నాడు అనమాట. మళ్ళీ 4వ సంవత్సరం 300 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ కూర్చున్నాడు ఆయన తపస్సుకి. మళ్ళీ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఎందుకంటే మళ్ళీ నువ్వు చేస్తున్నావు, తపస్సు చేస్తున్నావు అంటే మళ్ళీ ఇంకో పురుషాయుధం కావాలంటే ఎందుకు అని అంటాడు. ఇప్పటివరకు నేను అధ్యయనం చేశాను కదా, అది సరిపోవట్లేదు, నేను ఇంకా అధ్యయనం చేయాలి అని అంటాడు అనమాట. సరే ఒకసారి కళ్ళు మూసుకొని మీరు బద్రికాశ్రమం అన్నట్లయితే చూడొచ్చు. అక్కడ వేద పర్వతాలు ఉంటారు, అక్కడే ఆయన తపస్సు చేశారు భరద్వాజ మహర్షి అని చెప్తుంటారు అనమాట. ఆ
ఆయన ఆ తపస్సు చేస్తే ఆ కళ్ళు మూసుకో అని చెప్పి నీ ముందు కనబడుతున్నాయి కదా, అవే 3 వేదాలు, అందులో ఒక కుప్పెడు మట్టిని తీసి అక్కడ వేసి ఇప్పటి వరకు నువ్వు అధ్యయనం చేసింది ఇంత. 3 పురుషాయాలైనా ఆయనకి వేదాన్ని పరిపూర్ణంగా అధ్యయనం చేసిన కాలేదు. కాబట్టి నువ్వు ఎన్ని పురుషాయాలు ఇచ్చినా ఆ కొండలను అధ్యయనం చేయలేవయ్యా. ఇప్పటి వరకు ఏదైతే నువ్వు అనుభవించావో, నువ్వు అధ్యయనం చేశావో అది అందరికీ చెప్పు అని చెప్తాడు అనమాట. భగవంతుడి యొక్క విషయాన్ని మనం నేర్చుకోవడమే కాదండి, ఆ స్వాధుని ఏకసాధు నవంజీత అంటారు. అంటే మధురమైనటువంటి పదార్థాన్ని మనం ఒక్కరే అనుభవించడం కాదు, 10 మందితో కలిసి అనుభవించమని అర్థం. అలాగే భగవంతుడు అన్న భరద్వాజ మహర్షి మనకి రామాయణంలో కూడా కనబడతారు. ఆయన రాముడు లక్ష్మణుడు భరద్వాజ ఆశ్రమానికి వస్తారు. వస్తే వాళ్ళ ఇంట్లో ఉండే కందమూలాలు మాత్రం పెట్టి వాడు పంపించేస్తాడు. ముందు వెళితే మీకు గుహుడని వస్తాడు, వాడు హెల్ప్ చేస్తాడు, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతే అడవులకు పంపించేసాడు. ఆయన వాళ్ళు అట్టపెట్టుకోడు. ఆ తర్వాత భరతుడు వస్తాడండి. మొత్తం వాళ్ళ యొక్క ప్రజలందరూ కూడా వేసుకొని రామచంద్రుడు మళ్ళీ తన రాజ్యానికి తీసుకెళ్దాం, అయోధ్యకి తీసుకెళ్దామని వస్తాడు. భరతుడు వస్తే ఒక్కొక్కరికి ఎలాంటి విందు ఇస్తాడండి. ఇప్పుడున్న 5 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్ ఇవే పనికిరావాలి ఆ విందు ముందు. అలాంటి విందులు ఇస్తారనమాట. అక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఆ విందులు అనుభవిస్తూ అక్కడే ఉండిపోతారు. భరతుడు అక్కడ పచ్చి మంచినీడు కూడా తీసుకోడండి, పచ్చి మంచిని కూడా త్రాగడనమాట. ఇదేంటంటే రామచంద్రుడు వస్తే ఎంత గొప్పవాడు రామచంద్రుడు, సాక్షాత్ దేవదేవుడు, వేద్యవేద్యుడు, ఆయనకు ఉపచారాలు చేయాలి. కానీ ఆయన భక్తుడికి, రామచంద్రుడికి భక్తుడు భరతుడు తన తమ్ముడికి అతనికి ఉపచారం చేసేదండి నా అని అనిపిస్తుంది మనకి. అంటే ఆరాధనలో అన్నిటికైనా గొప్పనైన ఆరాధనానాం సర్వేషాం విష్ణో ఆరాధనం పరం. మన పూజలు చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం కదా, ఎంతమంది దేవతల పూజలు చేసినా విష్ణు ఆరాధనతో సమానమైనటువంటి ఆరాధన ఇంకొకటి ఉండదన్నమాట. దానికంటే తస్మాత్ పరతరం, అంటే దానికంటే గొప్పనైనటువంటి ఒక ఆరాధన ఉందంటండి. ఏంటిది ఆరాధన? తదియ ఆరాధన అంటారు. ఏమిటర్థాన్ని? తదియ ఆరాధన. మనమందరూ కూడాను తదియ ఆరాధన అంటే మనకు అర్థం అవ్వదు. అన్నదానం అంటే అర్థమవుతుందండి. అన్నదానం అంటే అర్థమవుతుంది. తదియ ఆరాధన అంటే అర్థం. తదియ అంటే భగవంతుడు సర్వవ్యాపి కలిగిన వాడు. ఆ శ్రీమన్నారాయణుడు అందరి యందు ఉంటాడు. తనలో ఉండేటువంటి ఆ శ్రీమన్నారాయణుడికి తృప్తి చెందడానికని నేను ఈ ఆరాధన కైంకర్య రూపంగా ఆ ప్రసాదాన్ని ఇస్తున్నాను అనేటువంటి భావన ఎవడుకుంటుందో వాడిని తదియారాధన. దానం అంటే లేని వాడికి ఇస్తారండి. అందుకని మన సాంప్రదాయంలో అన్నదానం అని అనరు. అన్నదానం అంటే అది ఒక పెద్ద పాపంగా భావిస్తూ ఉంటారు. తదియారాధన పరమాత్ముని ఎదుటి వచ్చినటువంటి వ్యక్తి ఎందుకు చూసి తనకి అందులో ఉండేటువంటి పరమాత్మకి సేవ చేస్తున్నారనే భావనతో ఆ ఎదుటి వ్యక్తికి ఉపచారాలని ఆతిథ్యాన్ని ఇస్తుంటారు అన్నమాట. అందుకని తదియారాధన పరమ ఉంటారు. అలాగా భగవంతుడి కంటే భగవంతుడి యొక్క భక్తుడు యందు మనం చాలా జాగృతగా ఉండాలి. ఎందుకంటే ఎత్ర గాయంతే మద్భక్తాః తత్ర తిష్ఠామి నారద. అయ్యా నువ్వు ఎక్కడ ఉంటావయ్యా, నా అడ్రస్ ఇది. అడ్రస్ ఎక్కడ అంటే వైకుంఠము, పరమపదము, పాల్గడిలో చెప్పలేదండి. ఎక్కడ నా భక్తులు నా యొక్క నామస్మరణాన్ని చేస్తుంటారో వాళ్ళు మనసులో తిష్ట వేసుకుని అక్కడ కూర్చుంటానయ్యా అని నారదుల వారికి సాక్షాత్ నారాయణ చెప్పారు. తన అడ్రస్ అది చెప్పాడు. మీరు పోస్ట్ వేయాలంటే నేను పరమపదానికో, పాల్గడిలకో, వెంకటేశ్వర టెంపుల్కో, తిరుమల కొండకో పోస్ట్ వేస్తానంటే పోదండి. అక్కడికి భక్తులకి కనుక నువ్వు గౌరవించగలిగితే నీ పోస్ట్ కరెక్ట్ అడ్రస్ వెళ్తుంది అనమాట. అది ఈరోజు అమ్మవారు చెప్తున్నారు అనమాట. ఆ కలంత భరద్వాజ పక్షులు గుర్తు చేస్తామా, ఆ కృష్ణనామాన్ని లోపల అనుభవిస్తూ ఉండిపోతున్నావే నువ్వు. ఇంతమంది కృష్ణుడి యొక్క భక్తి ప్రేమ కలిగిన వాళ్ళ మేము, మాతో వచ్చి చేరవమ్మా అని చెప్తుందన్నమాట. కలంత వేసినమే చెరవం కేటివయో పేపినే. లేదన్నా మీరందరూ కూడాను తెల్లారుజామున లేచిపోయినట్టున్నారు. మీ యొక్క అరుపులకి అవి కూడా లేచిపోయి ఇదేమి ఇలా మధ్యలో ఇంత గోల చేస్తున్నారో అవి మాట్లాడుకుంటున్నాయి అని లోపల నీళ్ళు అంటుందన్నమాట. కాదన్నా కాసం పెరప్పం కలగల పక్కే పేర్తు వాడ నరంగుడలాచియర్ ఏమి చెప్తుంది. ఆ ఊర్లో గొల్ల పిల్లలందరూ కూడా ఒక యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం అంటే ఉదయాన్నే లేవడం, స్నానాలు చేసుకోవడం, చక్కగా పూలు ముంచుకోవడము, వేనని పెరుగు రాత్రి తోడబెట్టింటారు కదా, దాన్ని చిరకడం అన్నమాట. మనకన్నీ పోయాయండి, సంప్రదాయం పోయింది. ఉదయాన్నే లేచి
కాస్త స్నానం చేసుకొని స్టవ్ వెలిగించడానికి ముందు స్టవ్కి పసుపు కుంకాలు పెట్టి అక్కడ ముగ్గు వేసి వెలిగించేవాళ్ళు. ఇదివరకు మా చిన్నప్పుడు ఆ కట్టెల పొయ్యిలు ఉండేటివి. దాన్ని వెలిగించాలంటే పేడ తోలికేవారు మొత్తం దాన్ని. ఆవు పేడ తీసుకొచ్చి గోమయం తోలికి ముగ్గులు వేసేవారు. ఆ తర్వాత పొయ్యి వెలిగించేవాడు. ఇప్పుడు మనకి గ్యాస్ పోయింది, కరెంటు కూడా వచ్చేసింది. వాటికి క్లీన్ కూడా ఉండదు. దానికి రాత్రి కూడా క్లీన్ కూడా ఉదయం లేవగానే పాచమోహంతో వస్తారు. అలాగే కాఫీ పెట్టేస్తే బెడ్ కాఫీ తాగేస్తుంటారు. ఇది తగదు. అమ్మవారు మనకు చెప్తున్నారు, సూచిస్తున్నారు ఎలా మనం ఏదైనా ఆహారం స్వీకరించాలంటే ఎలా స్వీకరించాలి, మన బ్రతుకు ఎలా ఉండాలి ప్రతిరోజు అని. స్నానం చేసుకొని ఏ పని అయినా చేయాలండి. స్నానం చేయకుండా ఏ పని చేయడానికి మన అర్హత కాము ఉంటారు. అలాగే మనం చెప్తారు 1000 పనులు ఉన్నా మొదలుగా వాటిని అన్నీ వదిలేసి తినాలి అని అంటారు. అంటే ఇంకో 1,00,000 పనులున్నా వాటిని అన్నిటిని వదిలేసి స్నానం ఆచరించాలి అంటారు. ఇంకో 1,000,000 పనులున్నా వాటిని అన్నిటిని వదిలేసి హరినామాన్ని స్మరించాలి అంటారు. అంటే హరినామ స్మరణ స్నానానికి ముందు కూడా చేయొచ్చు. తినాలంటే ముందుగా స్నానం ఉండాలి. అంటే 1,00,000 పనులు చెప్పారు కదా, తినడానికి ముందు స్నానమై ఉండాలి అంటారు. ఇలాగ వాళ్ళందరూ స్నానం చేసుకొని సహజంగానే స్త్రీలకి ఆ కేశ సౌందర్యము, ఆ సుగంధ భరితం ఉంటే అందులో వీళ్ళు మల్లెపూలను ముడుచుకొని కాసం పిరప్పం గలగలప్పకే ఆ పెరుగును చెలుగుతూ ఉన్నారన్నమాట. ఆ చెలుగుతూ ఉండగా వాళ్ళ మెడలో ఉండేటువంటి తాళి బొట్టు మిగతా అవన్నీ కూడా ఒకదానికి టచ్ అయ్యి గలగల 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 అంటే సౌండ్ వస్తుందమ్మా. ఆ శబ్దం నీకు వినబడట్లేదా అని చెప్తారన్నమాట. ఇందులో 2 అర్థాలు దాగి ఉన్నాయండి. సహజంగా స్త్రీ సౌందర్యానికి అంటే కేశ సౌందర్యానికి పురుషుడు వశీకరుడైపోతుంటాడు, ఆకర్షింపబడుతూ ఉంటాడు. అలాగే భగవంతుడి యందు ప్రేమ కలిగిన భక్తి అని కలిగినటువంటి ఆ ప్రజలకు మాత్రమే, మనుషులకు మాత్రమే పరమాత్ముడు వశుడైతుంటాడండి. ఇక్కడ కేశ సౌందర్యాన్ని భక్తితో పోల్చి చెప్తారనమాట మన పెద్దలు. అటువంటి భక్తి కలిగిన వాళ్ళకి పరమాత్ముడు వశుడైపోతుంటాడు. అందుకని ఆయన ఉదయాన్నే లేవగానే అందరిలోకి వచ్చేస్తుంటాడండి. వాళ్ళ పాపం చిన్న ఒక దీపం పెట్టుకొని, అప్పట్లో మనలా కరెంటు లేవు కదా వాళ్ళకి, ఒక చిన్న దీపం పెట్టుకొని పాలు చిలుకుతుంటే ఆ చీకట్లో ఈయన నల్లగా వచ్చేవాడు. ఆ దీపాన్ని కాస్త కొట్టెక్కించేసి ఈ వెన్నను తినేసి వెళ్ళిపోయాడట. అలాగే వాళ్ళందరూ అలా చేస్తున్నారమ్మా. చేసేటప్పుడు అమ్మవారి ఆభరణాలు అని చెప్పచ్చు కదా, కానీ తాళిబొట్టుని చెప్పారు. ఈ తాళిబొట్టులో 2 విశేషాలను తెలియజేస్తారట. అప్పటి వరకు స్త్రీ తల్లిదండ్రుల యొక్క దీంట్లో పెరిగి ఉంటుంది. ఎప్పుడైతే తాళిబొట్టు కట్టేసుకుంటుందో అప్పుడు తన భర్త యొక్క ఇంట్లో పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఈ సంసారం అనే చక్రం నుండి మనం బయటపడాలంటే ఆచార్యుని చేరితే తప్ప మనం బయటపడలేము. ఆచార్యుడు మరొక జన్మ మనకి. ఈ శరీరానికి తల్లిదండ్రులు జన్మనిస్తే భగవంతుడి సన్నిధానం వెళ్ళడానికి ఆచార్యుడు మనకి మంత్రోపదేశాన్ని చేసి జన్మనిస్తాడనమాట. అంటే తాళి కట్టేటప్పుడు 3 ముళ్ళు వేస్తుంటారు. ఎన్ని ముళ్ళు వేస్తారు? వేస్తారా మీరు? కొంతమంది వేయించుకుంటారు. ఎందుకు 3 వేస్తారో తెలుసా? సో అప్పటి వరకు కూడాను 3 తత్వాలు చెప్తారన్నమాట ఇక్కడ. ఒకటి అనన్య శేషత్వము, అనన్య భోగత్వము, అనన్య శరణత్వము. ఇప్పటి వరకు కూడా వేరే వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది ఆమె. కానీ ఇప్పుడు తన భర్త యందే శేషత్వం. ఇద్దరికి నేను చేసే పని ఇద్దరికి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి చెయ్యను అని ఒకటవది. రెండవ ముడి అనన్య భోగత్వము, నువ్వు తప్ప నేను ఆనందింపడానికి వేరే వాళ్ళు ఎవరు లేరు అని. మూడవది అనన్య శరణత్వం, నువ్వే నాకు రక్షకుడు అని. ఈ 3 ముళ్ళు తెలియజేసేటువంటిది. ఈ 3 కూడాను ఆయన వేస్తూ మనమిద్దరు కూడాను భగవంతుడికే మనం చేసే సపర్యలను గడని ఆ నారాయణుడికే అందాలి, ఆ నారాయణుడికే చేయాలి. అనన్య శేషత్వము అని అంటారు దాన్ని. అంటే మనం నేను నారాయణునికే చెందిన వాడిని. ఇక్కడ ఏ కారణం ఎందుకు చెప్తున్నారు కదా, నారాయణుడికి చెందిన వాడిని అంటే సంథింగ్ ఇంకా ఒకరెవరో యాడ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ దేర్. కానీ నారాయణుడికే అంటే అక్కడ ఇంకెవ్వరు కూడా రారన్నమాట. ఆ నారాయణుడికే చెందిన వాడిని నేను. అనన్య భోగత్వం అంటే భగవంతుడు తప్ప వేరొక పదార్థం నాకు అనుభవించడానికి లేదు. ఈ భూలోకమందు భగవంతుడి యొక్క పదార్థం, భగవంతుడి యొక్క నామమే నాకు అనుభవింపదగినది. అలానే ఆహారాన్ని తినేసి మానేసిగా కూర్చుంటారనంటే కుదరదు. ఆ శరీరం ముందుకెళ్ళాలి కాబట్టి ఆహార పదార్థాలను ఇవ్వాలి. ఆ ఆహార పదార్థం ఇచ్చినప్పుడు
నా నాలుగు రుచికి తగ్గట్టుగా నేను ఇస్తున్నాను అనే భావన కాకుండా ఆ లోపల భగవంతుడికి నేను అందిస్తున్నాను, తను దాన్ని తీసుకున్నాక శక్తిని ఇస్తున్నాడు నడవడానికి అనేటువంటి భావన మనలో కలగాలి. అది అనన్య భోగత్వము అని అంటారు. అనన్య శరణత్వము, నాకు నువ్వు తప్ప వేరే రక్ష లేదయ్యా అని ఆ భగవంతుడి యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలగాలి. అప్పుడు ఆయన రక్షిస్తాడండి. మన భగవంతుడే రక్షణ వస్తుంటాం, ఈ మధ్యలో కలబడే వాళ్ళందరూ కూడా నమస్కరిస్తున్నామంటే కుదరదు అంటాడు ఆయన. ఎందుకంటే మనకి చూడండి, గజేంద్రుడు 11,000 సంవత్సరాలు యుద్ధం చేశాడంటారండి ఆ మకరంతో. అప్పుడు ఇంకా తనలో ఉండేటువంటి అహంకారము, తనలో ఉండే బలము అన్ని కూడా క్షీణించిపోయి, కానీ నువ్వు తప్ప నన్ను రక్షించేవాడు ఎవడు లేడయ్యా అని ఎప్పుడైతే దాన్ని శరణు వేడాడో అప్పుడే ఆయన వచ్చి రక్షించాడు. అంటే అనన్య శరణత్వము, నాకు వేరే వాళ్ళు రక్షిస్తారు, నా బలము నన్ను రక్షిస్తుంది, నేను భగవంతుని చేరుతానంటే కుదరదు. ఈ మూడింటిని కూడాను వదిలేయాలంటారనమాట. ఇలాగా అది తాళి బొట్టులు చెప్పడానికి కారణం అదనమాట. ఈ తాళిలో 2 బొట్టులు ఉంటాయి మనకి. ఒకటి మనతత్వాన్ని, ద్వాసు పర్ణో సయుజో సఖా యోసమానం వృక్షం పరిసస్వజాతే అనే వేదం చెప్తుంది. మన లోపల 2 పక్షులు ఉంటాయట. ఒకటేమో భగవంతుడు, ఆత్మ, పరమాత్మ అంటారు. ఇంకొకటి జీవాత్మ అంటే మనం. ఈ 2 లోపల ఉంటాయట. ఈ జీవాత్మ అనేదేమో ఈ ప్రకృతిని తింటూ, ప్రకృతిని పెరుగుతూ, ప్రకృతిని విహరిస్తూ ఉంటుంది. కానీ పరమాత్మ ఆ జీవాత్మని కాపాడుతూ ఉంటాడు అనమాట. ఈ 2 తాళబొట్లు కడుతుంటారు. ఒకటి జీవాత్మ, నీ స్వరూపం, తల్లి బొట్టు అనమాట. ఇంకోటి పరమాత్మ, ఇప్పుడు నువ్వు చేయాల్సిన పనులు కూడా పరమాత్మకై మన పనులు చేయాలి. అందుకే వివాహ బాంధవ్యం ఏర్పడించారు. ఏదో మనకు తోడుకుంటారు, ఇంట్లో వండి పెడతారు, ఏదో మన ఇంట్లో పనులను చేస్తారు అని కాదండి. పరమాత్మ గురించి మనం చేసే ఒక యజ్ఞం అది వివాహం అంటే. అది అమ్మవారి ఈరోజు చెప్తున్నారన్న వాటన రంగులాచ్యర్ వాళ్ళు కట్టుకున్నటువంటి ఆ పరిమళం, ముడుచుకున్నట్టు కేశపు యొక్క పరిమళము, వాళ్ళు ధరించినటువంటి ఆ యొక్క ఆభరణాల యొక్క శబ్దాలు నీకు వినబడట్లేదా అని చెప్తున్నారు అన్నమాట వాళ్ళు. ఆ తర్వాత నాయిక పెంపిళ్ళాయ్, ఓ నాయకురాలా, అసలు నువ్వు ఉంటే మమ్మల్ని ముందు నడిపించాలమ్మా. ఎందుకంటే భగవంతుడి యొక్క ఆ కళ్యాణ గుణాలు మాకంటే నీకు బాగా తెలుసు. లేదన్నా మీరు అంతే చెప్తుంటే నాకు వినబడట్లేదు, ఏదో అంతా గందరగోళంగా ఉంది, మీరు ఏదంతా అబద్ధాలు చెప్తున్నారు, తెల్లారలేదు నిజంగా అంటే నారాయణ మూర్తి, మేమందరూ కూడా నారాయణ మంత్రాన్ని పలుకుతున్నా వినబడట్లేదో నీకు? నారాయణ మూర్తి, నారాయణ ఇదివరకు కూడా అంతర్యామిగా ఉండేటువంటి నారాయణుని ప్రార్థించారు ఇందులో. ఆయన లోపలుంటాడు, యోగులకు మాత్రమే కనబడుతుంటాడు. మన మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా? అందుకని మనలాంటి వాళ్ళని కూడా రక్షించడానికని ఆయన మూర్తిగా, నువ్వు ఏ రూపాల్లో ఆరాధన చేస్తావంటే ఆ రూపంలో ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అంటూ ఆయన మన దగ్గరకు వచ్చాడనమాట. నువ్వు చిత్రపటంలో చేస్తావా, పసుపు ముద్దులో చేస్తావా, లేదా మట్టిని తీసుకుని క్లే తీసుకుని దాంతో చేస్తావా, నువ్వు దేంతో చేసినా అందులో అదే నా దివ్య శరీరం అని నేను భావించి నీ ఆరాధనని అందుకుంటా అని ఆయన మన దగ్గరకు వచ్చాడమ్మా. అలాంటి నారాయణ మూర్తి, అంతర్యామిగా ఉండేటువంటి నారాయణ కంటే ముందొచ్చిన నారాయణ చాలా గొప్ప కదా మన కంటి కనపడు. ఎందుకంటే మనం అంత సాధన చేయలేం. మన ఈ సంసార చక్రంలో అన్నిటినీ నివాగిస్తూ అంత సాధన ఎక్కడ చేయగలమండి? మన మనసులోని నారాయణ ఎక్కడ చూడగలము? అందుకే ఆయన విగ్రహ రూపంలో మన మధ్య కూర్చాడమ్మా. అటువంటి భగవన్ నామాన్ని మేము పలుకుతున్నాము. అటువంటి వాడు ఎవడు? కేశవనే పాడు నీకే టేకిడెత్తియో. ఎవడైనా మన ముందుకు వచ్చిన వాడు కేశవుడు. ఆ రోజు గుర్రపు పైన కేసి అనేటువంటి రాక్షసుడు ఆవహించి కృష్ణుని సంహరిద్దామని వచ్చినప్పుడు తనని సంహరించేస్తాడు అనమాట. ఆ కేసి అనేటువంటి రాక్షసుని సంహరిస్తాడు అనమాట. కనుకనే ఆ కేసి అనే రాక్షసుని సంహరించాడు కనుక ఇతనికి కేశవుడు అని పేరు. సహజంగా మన స్త్రీ యొక్క కేశాలకి పురుషుడు వసూలైతుంటారని చెప్పాం కదా. కానీ ఈయన యొక్క కేశ సౌందర్యానికి గోపికలందరూ వసూలైపోయేవారట. అంత కేశ సౌందర్యం కలిగిన వాడు కనుక ఈయనని కేశవుడు అంటారు అనమాట. అంతేకాకుండా కం ఈశం వశీకరణ కేశవం, అటు ఈశుణ్ణి ఇటు బ్రహ్మగారిని ఇద్దరు కూడాను తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నవాడు కనుక, తన ఎందే ప్రేమ కలిగినట్టుగా చేసిన వాడు కనుక, తన మాయలో పడేసినవాడు కనుక తన కేశవుడు అని కూడా పిలుస్తుంటారు. అలాంటి కేశవుడి యొక్క నామాన్ని పలుకుతుంటే నువ్వు కదలగా మెదలగా లోపల పడుకుండా ఉన్నా లేచరా దేశం
చాలా గొప్ప కాంతి కలిగిన దాని భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ 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 ఈమెలో ఉండేటువంటి ఆ తేజస్సు వీళ్ళకి బయట కనబడుతుంది అన్నమాట. ఇంత గొప్ప కాంతి కలిగిన దాన్న రా ముందుంటే మమ్మల్ని నడిపిద్దు రామ్మ అని ఆమెని లోపల నుండి బయటికి పిలుస్తారనమాట. ఆమె కూడా లేచి అయ్యో తప్పైందనరా మిమ్మల్ని అందరూ వదిలేసి ఉన్నారని తను ఆ గోష్ఠిలో చేరి ఇంకా బయలుదేరదామంటే 3వ గోపిక కనబడదు. అది రేపు మాసంలో 3వ గోపికని ఎలా లేపుతారు అమ్మవారు రేపు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ తిరువడిగలే.